హాయ్ అండి అందరికీ. నేను ఇక్కడ టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలనో చూపిస్తాను. బాగా మగ్గిపోయిన టమాటాలు అనేది తీసుకొని నీట్గా వాటర్లో వేసి వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న టమాటాలకి వాటర్ ఏమి ఉండకుండా ఇలా ఒక క్లాత్తో ఒట్టిగా తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని టమాటాలని అలానే తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న టమాటాలను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/4గా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసేసుకోవాలి. ఇలా అన్ని టమాటాలని ఇలానే కట్ చేసుకొని ఒక కడాయిలో వేసేసుకోవాలి. వాటర్ ఏమి ఉండకుండా నీట్గా తుడిచిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటాలని స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టేసేయాలి. పెట్టేసి వాటర్ ఏమి వేయకుండా కొంచెం అంత ఆయిల్ మాత్రమే వేసి వాటర్ ఏమి వేయకుండా మగ్గనిచ్చుకోవాలి. కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి, లేదా మాడిపోతుంది. అలా కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. టమాటాలో ఉన్న రసం ఇడుస్తూ మగ్గిపోతుంది దాంతోనే. ఇప్పుడు దాంట్లోకి తగినంత కొంచెం చింతపండు, కొన్ని వెల్లిపాయలు, ఇంకా జీలకర్ర కూడా వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. అది మగ్గేంత వరకు కొంచెం సేపు 2-3 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుంటే కూడా బాగా మగ్గుతుంది. కానీ మధ్యలో కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. ఇలా కలుపుకుంటూ మగ్గనిచ్చుకుంటేనే మంచిగా మగ్గిపోతుంది. మూత తీసి అలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. టమాటాలో ఉన్న నీరంతా దగ్గర అయ్యేంత వరకు, టమాటాలో ఉన్న రసం మొత్తం దగ్గర అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి వాటిని. ఇలా మగ్గిపోతుంది. ఇప్పుడు అంతా దగ్గరికి అయిపోతుంది. టమాటా కూడా బాగా ఉడికిపోయింది. ఇక్కడ అదంతా దగ్గర అయ్యేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఇక దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారనికే. వేరొక ప్యాన్లో 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసి అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టేసుకోవాలి చల్లారనికే. ఇప్పుడు ఆ పక్కన పెట్టేసుకున్న టమాటా చల్లారిపోయింది. మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకొని అది ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టేస్ట్కి తగ్గట్టు కారం ఎంత కావాలనుకుంటే అంత కారం, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు అది. దాంట్లోనే ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, నేను కొంచెం తక్కువ వేసుకున్నా, మీరు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి సిమ్లో పెట్టి పోపు పెట్టేసుకొని ఈ పోపుని తీసుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న టమాటాలో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ అంతా కలిసిపోయేట్లాగా నీట్గా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇది ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే, రోటీకి, ఇంకా చపాతీకి, అన్నంలోకి కూడా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ట్రై చేయండి. దీన్ని ఒక దాంట్లో వేసి మనం పక్కన పెట్టేసుకోవడమే. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి.